నమో వెంకటేశాయ. ఓం సంఘచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానన ఉపాసతే సమానం మంత్రం సమితి సమాని సమానం మనస్సహ చిత్తమేషాం సమానం మంత్ర అభిమంత్ర ఏవః సమానేన హో హవిషాజుహోమి సమానేవ ఆకూతిః సమాన హృదయానివః సమానమస్తు హోమనో యథావస్సు సహాసతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఇక్కడ ఇంతమంది కలవడం శుభసూచకం. ఎందుకంటే ఇటువంటి సమావేశాలు జరగకూడదంటే రమణమూర్తి గారిని భయభ్రాంతులకు గురి చేస్తే ఈ ఆగిపోతాయని ఓ ప్రయత్నం జరిగింది. ఇటువంటి వాటికి మేమందరం కూడా మద్దతుగా ఉంటాం, భయపడమని. ఇది హిందూ ధర్మానికి ఒక పెద్ద మద్దతు, సాయి సత్యధర్మ వైభవానికి కూడా ఒక పెద్ద మద్దతు. ఎందుకంటే సత్యాన్ని ఎవరు ఆపలేరనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆ రోజు బషీరాబాగ్లో జరిగిన ప్రెస్ మీట్కి అందరూ వచ్చారు. ప్రతి నెల సాయి సత్యధర్మ వైభవానికి ఏ విధంగా వస్తున్నారు. భవిష్యత్తులో కూడా నిరంతరం కూడా జరుగుతూనే ఉంటాయి. ఇది భగవంతుడు నిర్ణయించినటువంటి కార్యక్రమం. ఇది ఆగదు. ఎందుకంటే ఏదైనా సరే ఒకదాన్ని అణిచివేయాలని చూస్తే అది పైకి వస్తుంది ఇంకా. కాబట్టి రమణమూర్తి గారిపైన జరిగినటువంటి ఒక కుట్రతో కూడుకున్న దాడి జరిగిన తర్వాత అది అణిచివేయబడుతుంది, అణిగిపోతుంది అన్నది ఇంకాస్త కూడా ఉధృతమయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది ఫోన్లు చేసి నన్ను అడిగారు, స్వామి ఎందుకు అంత గట్టిగా మాట్లాడావు నువ్వని. నేను మాట్లాడినటువంటి అర్థం ఏంటంటే, హింస ఎవరైనా చేయగలుగుతారు. అవతల మేము హింస చేస్తాం, మేము కొడతాం, చంపుతామంటే హింస ఎవరైనా చేయగలుగుతారు. హింస చేసిన వాళ్ళు గొప్పోళ్ళు కాదని చెప్పాం. కాషాయం వేసుకున్న వాళ్ళు హింస ఎవరైనా చేయొచ్చు. చెప్పుతో ఎవరినైనా కొట్టచ్చు, కత్తి తీసుకొని ఎవరైనా పొడచచ్చు. అది గొప్ప విషయం కాదు. అన్నిటికంటే అంత గట్టిగా నేను మాట్లాడి ఫైనల్గా చెప్పినటువంటి ముగింపు అంశం ఏంటంటే, మీరు గట్టిగా అరిసి మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా భయపడరు, ముందుకెళ్తామనేటువంటి ఒక సారాంశం అనేటువంటిది నేను ఇవ్వడం జరిగింది. అనేక మంది కూడా మాట్లాడారు. ఈరోజు మీరందరూ కూడా ఇటువంటి దాడులకు మేము భయపడమని మీరందరూ కూడా గట్టిగా నిలబడడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇదంతా కూడా ఈరోజు షిరిడి సాయిబాబా మద్దతు కానీ, అయోధ్య రామ మందిరం విషయం కానీ అనేక జరుగుతున్నటువంటి సంఘటనలను ఈరోజు రమణమూర్తి గారు తెలుగు రాష్ట్రాల్లో గొంతు చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది. యూట్యూబ్లో అంతా కూడా సరే ఇన్ను క్లిట్స్ అయి తీవ్రమైన అవమానంగా చేస్తే ఇతడు ఆత్మన్యూనతకు లోనైపోయి పబ్లిక్లో రకరకాలు చేస్తాం అనుకున్నది కాస్త వాళ్ళ యొక్క ప్రణాళిక రివర్స్ అయిపోయింది అంతా కూడా. ఇంకా వేలాది మంది దేశవ్యాప్తంగా కూడా ఈ భక్తి ఉద్యమానికి, మన ఉద్యమానికి మద్దతు అనేటువంటిది లభించింది. సహజంగా రమణమూర్తి గారు దేహభ్రాంతి లేని ఒక ఋషి. వారు తనను ఒక శరీరంగా భావిస్తున్నాడని నేను అనుకోలేదు. వాస్తవంగా వారి శరీరమే నేను అనుకుంటే ఈ పని చేయలేరు. మీరు కూడా షిరిడి సాయిబాబా భక్తులు చూశారు. కాళ్ళకు ఆపరేషన్ జరిగినప్పుడు వారు వాస్తవంగా రాకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఆపరేషన్స్ కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పారు. మోకాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా కానీ వారు ఆ ఆపరేషన్ టైంలో కూడా రాకూడని చోటు కూడా వచ్చారు. అంటే దేహము నేను అని రమణమూర్తి గారు అనుకుంటే వారి శరీరం కావచ్చు, వారి మెడపైన కావచ్చు, ఇన్ని పనులు కూడా చేయలేరు. కాబట్టి నేను రమణమూర్తి గారిని దేహభ్రాంతి లేని ఋషి అనుకుంటున్నాను. కనుక రమణమూర్తి గారి పైన ఎవరన్నా నేను దాడి చేశాననుకుంటే
వారి అజ్ఞానమే కానీ దేహభ్రాంతి లేని ఋషిని ఎవరు దాడి చేయగలుగుతారు? నేను తనను ఇటువంటి రమణమూర్తి గారు ఈ రోజుల్లో, ఎందుకంటే ఒక భగవద్గీతలో శ్లోకం ఉంది, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమని. సమస్త ప్రాణుల ఎడల ద్వేషభావం లేనివాడు, అహంకారం మమకారం లేనివాడు, సుఖదుఖముల పట్ల సమభావం కలిగిన వాడు, నేను ఇష్టుడు అని ఉంది. అనేక శ్లోకాలు, తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మో ప్రియో నరహ అని భగవద్గీతలో ఉండే భక్తి యోగం అనేక శ్లోకాలకు రమణమూర్తి గారు స్థితిప్రజ్ఞతకు ఒక తార్కాణంగా ఈరోజు నిలబడ్డారు. ఎందుకంటే ఆ టైంలో సంయమనం కోల్పోలేదు, అయిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఒక సంయమనం కోల్పోలేదు. ఎందుకంటే దేహభ్రాంతి లేదు కనుక ఇది ఎవరికి అవమానం అంటే చేసిన వ్యక్తులకు అవమానం, చేయించిన వ్యక్తులకి అవమానం. ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా రమణమూర్తి గారు కూడా చెప్పారు, నేను ఇది ఆ వ్యక్తిగా కాదు, ఒక భావజాలం చేసినటువంటి దాడిగా అనేటువంటిది. కనుక ఇప్పుడు మనం అందరం కూడా సంయమనంతో ఇటువంటి కార్యక్రమాలు ఇంకాస్త మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు షిరిడి సాయిబాబా, మనకు షిరిడి సాయిబాబా అంటే ఒక దేహమా, ఒక భావమా, ఒక తలకు తలపాగా గడ్డము, ఒక ఆకారం, మనకు ఒక విగ్రహంగా ఆయన్ను మనం పూజిస్తున్నామా, ఒక ఆకారంగా పూజిస్తున్నామా? అసలు మహానుభావులు ఎవరైనా సరే వాళ్ళను ఒక దేహ రూపంలో, వారు అప్పుడు జీవించినటువంటి ఒక విగ్రహం రూపంలో వాళ్ళు అదే అనుకోవడం అనేటువంటిది ఒక సమస్య అయిపోతుంది. అందరూ కూడా ఒక ఆకారము ఏదైనా కానీ ఉండొచ్చు, కానీ మనకు ప్రధానమైంది వారి లోపల ఉన్నటువంటి భావం, వారి ఆలోచనలు. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఎవరికి కూడా వేదాలు ఉపనిషత్తులు ఏం బోధించలేదు నాకు తెలిసి. ఆయన ప్రజల్లో విష్ణు సహస్రనామం చదవమన్నాడు, ఆకలైన వ్యక్తికి అన్నం పెట్టాడు, ప్రేమగా దగ్గరికి తీశాడు, ఇంటింటికి కూడా భిక్షాటనకు వెళ్ళాడు. ఒక ఒక పసిపిల్లవాడిలాగా సాధారణంగా నువ్వు నేను వేరు కాదని ఒక భావం కలిగించాడు మనిషికి. అతి దగ్గరగా ఉన్నాడు అందరికి కూడా. కనుక ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో ఉంటూ అటు షిరిడి సాయిబాబానే కాదు, అనేక మంది మహానుభావులు ఉన్నారు. ఇక్కడే రామిరెడ్డి తాత వారు కూడా ఇల్లు తిరగడం, కాసిరెడ్డి నాయన, ఇక్కడ ఆదోనిలో లక్ష్మమ్మ. నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక ఆయన స్వామిని ఉండేవాడు, రోజు వచ్చేసి కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీ బయట ఆడ కూర్చొని ఉండేవాడు గడ్డం పెంచుకొని. స్టూడెంట్స్ అంతా ఆయన కాళ్ళు ముక్కిపోయేవాళ్ళు. ఆయన చెంప మీద కొడితే మంచిదంటే చెంప మీద కొట్టిన లైన్లో నిలబడే వాళ్ళంతా. ఎవడు చెంప మీద కొడితే వారి అదృష్టమని డబ్బు ఇచ్చి తీసుకోకపోయేవాడు. ఆయన మేము చూస్తుండగానే ఏదైనా అన్నం పెట్టే తినేవాడు కాదు, నిరంతరం తిరుగుతూ డబ్బు ఇచ్చే తీసుకునేవాడు కాదు. ఆయన్ను దేవుడిగా కొలిచేవాడు. ఇది చాలా శ్రేష్టంగా ఉండేవాళ్ళు. ఆయన ఆచరణ చూస్తూ దేశంలో మహాపురుషులంతా కూడా లక్షలాది మంది ఉన్నారు, మహానుభావులు భారతదేశంలో జీవించినటువంటి వాళ్ళు. ఆయన ఏ రోజు కూడా మాట్లాడలేదు. మేము డిగ్రీ కడప ఆర్ట్స్ కాలేజ్ చదివేటప్పుడు ఏ రోజే కానీ ఎవరితో కానీ మాట్లాడి పలకరించలేదు ఆయన. ఆయన ముఖ్యదంతా ఎవరు? డిగ్రీ స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు, వందలాది మంది ఆయన కోసం లైన్ నిలబడేవాళ్ళు, చంప మీద ఎవడు కొడతాడని. ఇప్పుడు ఇదంతా కూడా ఎవడు స్వామి ఎవడు దేవుడు అంటే ఇదంతా లెక్కలు తేల్చలేము. నేనైతే షిరిడి సాయిబాబా భక్తుడిని కాదు, ఆయన జీవిత చరిత్ర కూడా నేనేం పెద్దగా అధ్యయనం చేయలేదు. కానీ ఇప్పుడు ఒక 4-5 కోట్ల మంది, ఒక 2000 దేవస్థానాలు, కోట్లాది మంది పూజించే మేము హిందువులు అని చెప్పుకుంటే నువ్వు హిందువు కాదు అనేటువంటిది సరైనది కాదనేటువంటిది నా భావన. మేము సనాతన ధర్మం, మేము హిందువులమేంటే, ఇప్పుడు నువ్వు హిందువు కాదంటే మనం బుద్ధునే దశావతారాల్లోకి తెచ్చుకున్నాం. చాలామంది బుద్ధులు దశావతారాల్లో మేము ఎందుకు తెచ్చుకున్నావు, హిందూ మతానికి సంబంధం లేదనే తెగలు చాలా ఉన్నాయి. బుద్ధిజంలో నాగపూర్లో అంబేద్కర్ బుద్ధితో మేము హిందువులం కాదని వ్యతిరేకించే తెగ ఒక పెద్ద సమాజం ఉంది. వాళ్ళనేమో బుద్ధిస్టులను మీరు హిందువులు అని మనం అంటున్నాం. వాళ్ళు కొద్దిమంది కలవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు షిరిడి సాయిబాబా భక్తులేమో మేము హిందువులం, మేము సనాతన ధర్మం అంటే అసలు మీరు హిందువులు కాదు, సనాతన ధర్మానికి మీరు సంబంధం లేదు,
అనేటువంటి విమర్శలు చేసే ఈ 4 కోట్ల మందిని హిందూ మతం నుంచి నెట్టివేసేటువంటి ఒక ప్రయత్నమే. కనుక ఇటువంటి వాటి ద్వారా హిందూ మతం అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుందే కానీ పెరగదు. ఇప్పుడు ఒకప్పుడు అంతా హిందువులే కదా, ఇప్పుడు అనేక మతస్థులు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని భిన్నత్వం ఎట్లొచ్చింది? దాంట్లో మన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి అన్నీ కూడా. కనుక ఇటువంటి వాటినన్నీ కూడా ఇప్పుడు రమణమూర్తి గారు వాస్తవంగా వారు చేస్తున్నటువంటి కృషి అనేటువంటిది చాలా పెద్దది. అందరం కూడా వారికి పూర్తి మద్దతుగా ఉండడం కాదు, మద్దతు వల్ల కాకుండా ఈ ఆశయంలో మనం కూడా భాగస్వాములై కలిసి పనిచేయాలి. ఎందుకంటే వర్తమాన కాల పరిస్థితుల్లో ఎప్పుడైతే మనము ఒక సమస్యను గుర్తించి ఆనాటి పరిస్థితుల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా మహనీయులుగా నిలబడిపోయారు. ఆ రోజు రామానుజాచార్యుడు అష్టాక్షరి మంత్రం చెప్తుంటే అందరికీ ఇవ్వడం, ఆదిశంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతాన్ని తెచ్చి భిన్నత్వం అనేక సాంప్రదాయాలు కలపడం, ఎవరైనా కావచ్చు అనేక మంది మహాపురుషులు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న వర్తమాన కాల పరిస్థితుల్లో రమణమూర్తి గారు పోషిస్తున్నటువంటి పాత్ర చాలా పెద్దది. కనుక ఇవి ఆపేయడమే ఒక పెద్ద కర్తవ్యంగా ఉన్నారు. కనుక ఇది ఆగేటువంటిది, జరిగేటువంటిది కాదు. ఇప్పుడు నా మీద చాలామంది ట్రోల్ చేస్తున్నారు. నేను ట్రోల్ చేసేవానికి ఎవరికి సమాధానం చెప్పను, ఎవరికి వివరించేది కూడా లేదు. నువ్వు హిందువా కాదనేది నేను ఎవరికి నేను హిందువు, నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా, వాడేవారు సబ్మిట్. రెండోది, రకరకాల విమర్శలన్నిటికీ నేను ఎవరికి సమాధానం చెప్పను, సమాధానానికి ఇవ్వను. ఎందుకంటే అడిగేవాడు విలువైన వ్యక్తి అని నేను అనుకోవడం లేదు. కనుక ఇటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమాణం లేని మాటలు మాట్లాడుతున్నారు. కనుక ఎవడిచ్చే సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. మా యంత్రాంగము, మా వ్యవస్థను మమ్మల్ని గుర్తించింది. ఆ వ్యవస్థ ఆధారంగా హిందూ ధర్మ ప్రచారం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం. కనుక ఇటువంటి విషయాలు మేము దురుసుగా మాట్లాడము, ఏదో ఒక భయభ్రాంతులకు గురి చేయాలంటే మేము భయపడేటువంటి వ్యక్తులం కాదు. మేము ధైర్యంగా ముందుకు వెళ్తామని ఇప్పుడు కాదు, ఇంకా 100 సార్లైనా మీరు ఎంతైతే ఇటువంటి దాడులు చేస్తారో, దీన్ని అణచివేయాలని చూస్తారో, ఇంతకు మేము 10 ముందుకెళ్ళి పనిచేస్తామని తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.